ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా తెలంగాణలో అకాల వర్షాలు నమోదవుతున్నాయి. నిన్నటి రోజున ఉన్నట్టుండి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షపాతం అనేది నమోదు కావడం జరిగింది. సో ఈ రోజు కూడా ఇదే విధంగా వర్షాలు అనేటివి ఉంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారము సో ఈ రోజు సాయంత్రం నుంచి మరోసారి అకాల వర్షాల యొక్క ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి వర్షాలు అనేటివి నమోదు కావచ్చు అని చెప్పి చెప్తోందనమాట. ముఖ్యంగా షేక్పేట్, జూబ్లీ హిల్స్, లంగర్ హౌస్, గచ్చిబౌలి, మియాపూర్, మూసాపేట్, మాదాపూర్, బాలానగర్, కేబిహెచ్పి, రాజేంద్ర నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి వర్షానికి అవకాశం అయితే ఉందని సమాచారం అయితే అందించిందండి. సో తెలంగాణ వైపుగా ఉన్నటువంటి ఆకస్మిక వర్షాలు అనేటివి నమోదవుతున్నాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతోనే ఈ వర్షాలు నమోదవుతున్నట్లు భారత వాతావరణ కేంద్రం అయితే చెప్తోంది. ముఖ్యంగా ఈ సాయంత్రం నాటికి 25వ తేదీన సాయంత్రం నాటికి వర్షాలు అనేటివి ఉన్నాయి. 26వ తేదీన కూడా వర్ష సూచన అయితే ఉందన్నమాట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. సో వీటికి సంబంధించినటువంటి వెదర్ మోడల్స్ అయితే రిలీజ్ అయినాయి. సో వాటిని ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఐఎండి శాటిలైట్ ఇమేజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే సో మనకు ఉత్తర తెలంగాణ మీదుగా మరియు పశ్చిమ తెలంగాణ మీదుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి యొక్క కదలికలు అనేవి చూసుకోవచ్చు అనమాట. వీటి కారణంగానే వర్షాలు అనేటివి నమోదవుతున్నాయి అకాల వర్షాల రూపంలో. సో ఇక టాపిక్లో భాగంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వెదర్ మోడల్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి ముఖ్యంగా సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్ష సూచన చూపిస్తుంది ఎక్కువగా. ఇక్కడ చూడవచ్చు ఈ మోడల్ అయితే చూడండి. సో కర్ణాటక పరిసర ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలకి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈరోజు మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నట్టుండి ఆకస్మిక వర్షాలు అనేటివి నమోదు కానున్నాయి. అలానే ఉత్తరాంధ్ర వైపుగా కూడా ఈ యొక్క మన్యం జిల్లాల మీదుగా కూడా వర్షానికి అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుందన్నమాట. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర వైపుగా మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన అయితే ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. సో బుధవారం రోజున ముఖ్యంగా తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉన్నట్టుండి వర్షాలు అనేటివి నమోదవుతాయని చెప్పి సమాచారము. సో మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వాతావరణము బాగా ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం నాటికి ఉన్నటువంటి వర్షాలు అనేటివి నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తోంది. ఇక తెలంగాణలో కూడా ఇదే విధంగా వర్షాలు అనేటివి నమోదవుతాయని చెప్పి చెప్తుందన్నమాట. సో తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ముఖ్యంగా మెదక్ పరిసర ప్రాంతాల్లో ఓకేనా. సో మెదక్, అదేవిధంగా హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వర్షానికి అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే చెప్తోంది. సో అదేవిధంగా వికారాబాదు, మహమూదాబాదు, నాగర్ కర్నూలు, నారాయణపేట ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా వర్షానికి అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ రాగాల 3 రోజుల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే రాగల 3 రోజుల్లో అంటే 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి అవకాశం అయితే ఉంది. ఉత్తర తెలంగాణ మీదుగా మరియు ఈ యొక్క ఉత్తర ఆంధ్ర వైపుగా కూడా వర్షానికి అవకాశం అయితే ఉంది. చెదురుమదురు వర్షాలు అనేవి అప్పుడప్పుడు పడుతూ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది అనమాట. సో ఎక్కువగా వర్షం అనేది తెలంగాణలో ఉన్నటువంటి వర్షాలు అనేటివి నమోదవుతున్నాయి. సో నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఈ యొక్క వర్షాలు అనేటివి రావడంతో ఎక్కడక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయినాయి అనమాట. కొన్ని చోట్ల ఈదురుగాలు అనేటివి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేటివి వీచడంతో చెట్లు విరిగి పడిపోయినాయి దారికి అడ్డంగా. సో ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి అకాల వర్షాల కారణంగా. ముఖ్యంగా పిడుగులు పడుతూ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. సో తగు జాగ్రత్తలు అనేటివి తీసుకోండి. సో ఇక్కడ మనము వివరంగా అయితే చూసాము. ఈ రోజు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి అవకాశం అయితే ఉంది. సో తగు జాగ్రత్తలు అనేటివి తీసుకోండి హైదరాబాద్ నగరవాసులు.